ఆల్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే నా ఫ్యామిలీతో కలిసి ఈ వీకెండ్ అయితే యాదగిరి గుట్టకి వెళ్దామని చెప్పి డిసైడ్ అయ్యి మార్నింగ్ 8కే స్టార్ట్ అయిపోయాము. ఆల్మోస్ట్ వచ్చి చాలా ఇయర్స్ అవుతుంది హైదరాబాద్కి. బట్ స్టిల్ ఇప్పటిదాకా నేను యాదగిరి గుట్ట అయితే వెళ్ళనే లేదు. కోర్స్ మా ఫ్యామిలీ మెంబర్స్ని కూడా నేనైతే ఎప్పుడూ తీసుకువెళ్ళలేదు. ఈవెన్ నేను పాత యాదగిరి గుట్ట కూడా ఎలా ఉంటుంది అనేది అయితే చూడలేదు. బట్ మా డాడీ అయితే పాతది చూసారంట, మా పేరెంట్స్. మేమైతే అసలు ఏది చూడలేదు. ఈవెన్ మా హస్బెండ్ కూడా చూసారంట పాతది. సో ఎలా ఉంటుందా అని ఎగ్జైట్మెంట్తో అయితే వెళ్ళాను. ఎందుకంటే చాలామంది చెప్పారు కొత్త ఆర్కిటెక్చర్ చాలా బాగుంది అని చెప్పి. సో అదొకసారి నేను కూడా చూద్దాం కదా అని చెప్పని మార్నింగ్ 8కే అయితే ఫ్యామిలీతో సహా స్టార్ట్ అయిపోయాము. ఈరోజు ఎందుకని ఇంత ఎర్లీగా స్టార్ట్ అయ్యాము అని అంటే యాదగిరి గుట్ట నియర్ బై అయితే మనకి స్వర్ణగిరి టెంపుల్ కూడా ఈ మధ్య బాగా ఫేమస్ అయింది కదా. సో ఆ టెంపుల్ని కూడా ఒక్కసారి కవర్ చేసేద్దాం అని చెప్పని మార్నింగే స్టార్ట్ అయిపోయాము. ఎందుకంటే వీకెండ్స్ చాలా రష్ ఉంటుంది కదా. సో కొంచెం ఎర్లీగా వెళ్తే అన్నీ కవర్ చేసుకోవచ్చు అన్నదాంతో సో ఎర్లీగా మార్నింగే స్టార్ట్ అయిపోయాము. సో ఈరోజు ప్లాన్ ఏంటంటే యాదగిరి గుట్ట, అలానే నియర్ బై ఉన్న స్వర్ణగిరి టెంపుల్ అండ్ అలానే అక్కడ సురేంద్రపురి అని చెప్పని టెంపుల్స్ రిలేటెడ్ అంతా ఒక థీమ్ పార్క్ అయితే పెట్టారని చెప్పి అన్నారు. సో అది కూడా చూసేద్దాం కదా అని అయితే మేము స్టార్ట్ అయిపోయాము. ఆ రోజు వెదర్ కూడా ఏంటో చాలా కూల్గా, చాలా ప్లెజెంట్గా అయితే ఉంది. అసలు వెళ్తున్నంతసేపు అయితే భలే అనిపించింది. అండ్ దట్టు హైవేలో వెళ్ళడం కదా, చాలా ఎంజాయ్ చేసాం వెళ్ళేటప్పుడు. అండ్ ఈవెన్ మేము మార్నింగ్ 9:30 అండ్ 10 లోపే రీచ్ అయిపోయాం కాబట్టి అప్పుడైతే రష్ ఎక్కువ లేదు. మేము లైన్లో వెళ్ళినప్పుడు జస్ట్ చాలా తక్కువే ఉంది వీకెండ్ అయినా అని అనుకున్నాము. బట్ తర్వాత అయితే చాలామంది జనాలు వచ్చేసారు అండ్ ఇంకా టెంపుల్ క్రౌడ్ అనేది పెరిగిపోయింది. బట్ మాకైతే దర్శనం ఆల్మోస్ట్ మేము 11:30 కల్లా అయితే బయటకు వచ్చేసాము బాగానే. అండ్ తర్వాత క్రౌడ్ అయితే చాలా పెరిగింది. సో టెంపుల్ అయితే నిజంగా అన్నట్టుగానే ఆర్కిటెక్చర్ అండ్ ఆ క్లౌడ్స్ లిటరల్లీ అసలు ఆ వ్యూ అయితే మాత్రం అదిరిపోయింది. చాలా అంటే చాలా బాగుంది. సో ఫస్ట్ టైం కదా, నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను. చాలా అంటే చాలా బాగుంది ప్లేస్ అయితే. సో దర్శనం కంప్లీట్ చేసేసుకొని మా హస్బెండ్ అయితే ప్రసాదాలు తీసుకురావడానికి లైన్లోకి వెళ్ళారనమాట. నేను ఈ లోపు షూట్ చేయడానికి అని చెప్పని మొబైల్ ఫోన్స్ అన్ని కింద పెట్టేస్తే షూట్ చేయడానికి ఫోను అండ్ అలానే కొన్ని మెమరీస్గా పిక్స్ దిగడానికి కూడా ఫోన్ కావాలి కదా అని చెప్పి నేను కిందకు అయితే వెళ్ళి మొబైల్ ఫోన్స్ అన్ని కలెక్ట్ చేసుకొని వచ్చేసాను. మీన్ వైల్ మా హస్బెండ్ ఈలోపు ప్రసాదం అయితే తీసుకొని వచ్చేసారు. అండ్ తర్వాత కొన్ని పిక్స్ అయితే దిగేసాము. కోర్స్ అక్కడ పిక్స్ అయితే చాలా సూపర్గా వచ్చినాయి. అండ్ టెంపుల్ అయితే చాలా బాగుంది, చాలా ప్లెజెంట్గా ఉంది. సో ఈవెన్ రష్ కూడా చెప్పాను కదా, చాలా అంటే చాలామంది వచ్చారనమాట. చాలామంది చిన్నపిల్లల్ని తీసుకొని కూడా అసలు భలే వచ్చారులే. ఈవెన్ మార్నింగ్ అయితే వెదర్ ఎంత కూల్గా ఉందో, తర్వాత అయితే ఎండ స్టార్ట్ అయిపోయింది. సో ఇంకా 12 అవుతుంటే మాత్రం ఆ హీట్ తెలుస్తుంది బాగా. సో ఎక్కువసేపు అయితే ఈవెన్ స్లిప్పర్స్ లేకుండా బయట ఉండలేకపోతున్నాం, అంత వేడిగా అయితే ఉంది. సో కాసేపు ఆ పక్కన కూర్చొని రిలాక్స్ అయిపోయి ప్రసాదం అయ్యన్నీ అయితే తినేసి సో ఇంకా 12:30 అలాగా కిందకి ఇక్కడ ఫ్రీ బస్సెస్ కూడా ఉంటాయి. సో మనకి కొండ మీద నుంచి కిందకి ఫ్రీ బస్సెస్ ఉంటాయి. సరే కదా అని చెప్పని మేము కిందకైతే వచ్చేసి బయటకి లంచ్కి వెళ్ళామన్నమాట. ఎక్కడైనా లంచ్ చేసేసి అండ్ ఈవెన్ నాకు ఎండలో కాసేపటికి చాలాసేపు అలా ఉండేటప్పటికి చాలా అంటే చాలా నీరసం వచ్చేసింది. సరే కాసేపు రిలాక్స్ అవుదాం కదా అని చెప్పని అక్కడ రాఘవేంద్ర వెజ్ మీల్స్ అని ఉంటే అక్కడికైతే వెళ్ళిపోయాం. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి వెళ్ళి అక్కడే లంచ్ చేసేసి కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నాము. సో ఎండ బయట ఎక్కువ ఉండబట్టి కొంచెం అక్కడ రిలాక్స్ అయ్యేటప్పటికి అమ్మయ్య అని చెప్పని అనిపించింది. సో ఇంకా దెన్ వెంటనే మేమైతే నెక్స్ట్ది సురేంద్రపురి, తనకి జస్ట్ నియర్ బైనే ఉంటుంది. వెళ్తుంటే ఆల్రెడీ యాదగిరి గుట్ట వెళ్తుంటే కనిపించింది స్టార్టింగ్లోనే మాకు వచ్చేటప్పుడే. సో ఇంకా రిటర్న్లో సురేంద్రపురి వెళ్దాం కదా అని చెప్పని టెంపుల్ విజిట్ అయిపోగానే, దర్శనం అన్నీ అయిపోగానే లంచ్ చేసేసి మేము సురేంద్రపురి అయితే స్టార్ట్ అయిపోయాము. ఆల్మోస్ట్ మేము సురేంద్రపురి వెళ్ళేటప్పటికి ఆఫ్టర్నూన్ 2:30 అయితే అయ్యింది. ఎవరైనా వీకెండ్స్లో అయితే యాదగిరి గుట్ట వెళ్ళాలి అని ప్లాన్ చేసుకుంటే మాత్రం నా సజెషన్ అయితే మాత్రం ఎర్లీగా స్టార్ట్ అయిపోయి ఎర్లీగా వెళ్ళిపోండి టెంపుల్కి. అండ్ వీకెండ్సే అందరికీ కుదురుతుంది కాబట్టి ఆల్మోస్ట్ అందరూ అదే వీకెండ్స్ అప్పుడు ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. సో దానివల్ల క్రౌడ్ అనేది చాలా ఎక్కువ ఉంటూ మనకి దర్శనం లైన్లోనే ఎక్కువ అవర్స్ స్పెండ్ చేస్తే మనం ఆ ఫీల్ ఎక్కువ ఎంజాయ్ చేయలేము. సో బెటర్ ఏంటంటే కొంచెం ఎర్లీగా వెళ్ళిపోయి ఫ్రీగా ఉన్నప్పుడే మనం దర్శనం కంప్లీట్ చేసుకొని ఆ నియర్ బై ప్లేసెస్ అనేది కొంచెం కాసేపు ఆ ఫీల్ అవుతూ
ఉంటే మాత్రం అది చాలా బాగా ఎంజాయ్ చేస్తామన్నమాట. సో అలానే నేను ఇచ్చే సజెషన్ అయితే, అంటే నేను వెళ్ళినప్పుడనే కాదు, ఈవెన్ మా ఫ్రెండ్స్ కూడా చాలామంది చెప్పారు, అబ్బా వీకెండ్స్ వెళ్ళాము, బుక్ అయిపోయాము, ఎంత క్రౌడ్ ఉందంటే అంత క్రౌడ్ ఉందని చెప్పని చాలామంది చెప్పారు. సో అందుకనే నా బెస్ట్ సజెషన్, మీరు ఎప్పుడైనా వెళ్ళాలంటే మాత్రం ఎర్లీగా వెళ్ళేలా ప్లాన్ చేసుకోండి. చెప్పినట్టుగానే అండ్ దెన్ మేము ఇప్పుడైతే సురేంద్రపురి అయితే వచ్చేసాము. సో సురేంద్రపురి ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. సో మా వెహికల్ని కొంచెం లోపలికి అలా తీసుకెళ్తున్నారు పార్కింగ్ సైడ్కి. సో అలా అయితే లోపలికి వెళ్ళిపోయాము. అండ్ ఎంట్రన్స్ టికెట్ పర్ హెడ్ వచ్చేసరికి 350 రూపీస్ ఉంటుంది. సో ఆ టికెట్స్ అయితే మేము తీసుకున్నాము. తీసుకున్న తర్వాత ఈవెన్ ఆల్మోస్ట్ అందరూ యాదగిరిగుట్ట ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా సురేంద్రపురి వస్తున్నారు. ఎందుకంటే మేము అక్కడ చూసిన వాళ్ళని కూడా సేమ్ ఇక్కడ చూస్తున్నాము. సో అదే అనుకున్నాము, ఓకే మనలాగే చాలామంది అయితే యాదగిరిగుట్ట తర్వాత ఈ ప్లేస్ని కూడా విజిట్ చేయడానికి వస్తున్నారు అని చెప్పి అనుకున్నాము. అండ్ అలానే చూస్తుంటే బయట నుంచి అయితే వ్యూ చాలా బాగుంది. సో కౌంటర్లో టికెట్స్ తీసుకొని అయితే లోపలికి అయితే వెళ్ళిపోయాము. బట్ ఈ సురేంద్రపురి ఎక్స్ప్లోర్ చేసినంతసేపు చాలా అంటే చాలా బాగుంది. ఒక్కొక్క ఏమంటారు విగ్రహాలు కానీ అవన్నీ అయితే అసలు చాలా బాగున్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ దగ్గర ఫోటో దిగాలి అన్నట్టుగా అయితే చాలా చాలా బాగున్నాయి. కానీ ఈ ప్లేస్ తిరగాలంటే, విజిట్ చేయాలంటే ఆల్మోస్ట్ 2 hours పైనే మనం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఎవరైనా పెద్దవాళ్ళని తీసుకొచ్చేటప్పుడు మీరు అదైతే ఒకసారి చూసుకొని స్టార్ట్ అవ్వండి. ఎందుకంటే లోపల ఆ ప్లేసెస్ అన్నీ ఎక్స్ప్లోర్ చేయాలంటే మినిమం 2 to 3 hours అయితే పక్కా పడుతుంది. అండ్ ఆఫ్ కోర్స్ మేము వెళ్ళింది మధ్యాహ్నం కాబట్టి అసలు ఆ ఎండకైతే నడవలేకపోయాము. ప్లేస్ అయితే చాలా బాగుంది ఎక్స్ప్లోర్ చేయడానికి, చూడడానికి అంతా. కానీ ఒక్కొక్కసారి మనకి వెదర్ కూడా కొంచెం సపోర్ట్ చేస్తేనే కదా, ప్లెజెంట్గా ఉంటే నడిచేయచ్చు. బట్ పైనుంచి ఎండ అలా పడుతూ ఉంటే సూర్యుడు బగబగా అంటున్నప్పుడు నడవాలంటే ఎవరికైనా కొంచెం కష్టమే. బట్ ఎలాగోలాగా అయితే కాసేపు ఆగుతూ రెస్ట్ తీసుకుంటూ కాసేపు మళ్ళీ చూసుకుంటూ అలా 2.5 hours కంప్లీట్ చేయాల్సింది. ఆల్మోస్ట్ మేమైతే 3.5 hours అనుకుంటా పట్టింది కంప్లీట్ అయ్యి. అండ్ దెన్ మళ్ళీ అగైన్ కాసేపు టీ బ్రేక్ తీసుకొని మధ్యలో టీ అయితే తాగేసి కాసేపు రిలాక్స్ అయ్యి వెంటనే స్వర్ణగిరి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఎందుకంటే నా ఫ్రెండ్స్ చాలామంది చెప్పారు, స్వర్ణగిరి టెంపుల్ నువ్వు ఈవినింగ్ వెళ్ళు, వ్యూ చాలా బాగుంటుంది అని. సో మా ప్లాన్ కూడా అదే. సురేంద్రపురి అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైంలో అక్కడికి వెళ్తే మనం కొంచెం సన్సెట్ టైంలో ఉన్న వ్యూ అండ్ అలానే లైటింగ్స్ వేసాక వ్యూ 2 కవర్ చేయొచ్చు కదా అని చెప్పని వెళ్ళాం. కానీ అక్కడ కూడా మొత్తం అన్ని కార్లు అసలు చాలా అంటే చాలా రష్ ఉంది. స్టార్టింగ్ నుంచే కార్లు అయితే అలా వరుసగా ఉన్నాయి. అవి బాబోయ్ అయిపోయాం రా నాయన ఈరోజు అని అనుకున్నాము. ఎందుకంటే తిరిగి వచ్చాం కదా, ఇంకా అసలు ఓపిక లేనే లేదు. సరే కదా అని చెప్పని అయితే పైకి స్టార్ట్ అయ్యాము. భయంగానే ఇక్కడ ఎంత టైం తీసుకుంటుందో ఏంటో అని చెప్పని. సో అలా ఆల్మోస్ట్ మేము పైకి వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ 5:45 అలా అయినట్టుంది అరౌండ్. టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయి సో టికెట్స్ ఏమున్నాయా అని చెప్పని చూస్తే సర్వదర్శనం ఉంది, 50 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శన్, అండ్ అలానే 1000 రూపీస్ది కూడా ఉంటుంది. సో 1000 రూపీస్ టికెట్స్ ఏంటంటే ఒకటి తీసుకుంటే ఫ్యామిలీ మొత్తాన్ని అయితే దర్శనానికి పంపిస్తారు. సో మేము 1000 తీసుకోవాలా 50 తీసుకోవాలా అన్న కన్ఫ్యూజన్లో అయితే ఉన్నాము. ఎందుకంటే మనకి చాలా టైం ఉంది అండ్ ఈవెన్ వ్యూ అనేది అప్పటికి చాలా కొంచెం వెలుతురుగానే ఉంది. సో మా ఇంటెన్షన్ అయితే లైటింగ్స్ ఉన్నప్పుడు నైట్ వ్యూ చూడాలనే కదా. సో ఫైనల్గా అయితే మేము 50 రూపీస్ దర్శనానికి వెళ్దాం. సో ఈలోపు టైం పట్టినా కానీ మనం ఆ నైట్ వ్యూని కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అన్న దాంతో మేమైతే కనుక 50 రూపీస్ టికెట్ తీసుకున్నాము. సో ఈ డిస్కషన్స్ అన్నీ జరిగి 50 రూపీస్ టికెట్ తీసుకొని లైన్లోకి వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ 6:15 6:20 అయితే అయిపోయింది. సో ఇలా లైన్లోకి వెళ్ళి ఇలా స్టార్ట్ అయ్యి వెళ్ళామో లేదో. అండ్ ఈవెన్ అక్కడికి వెళ్ళాక ఈవెన్ ఎవరైనా హెయిర్ లీవ్ చేసుకొని ఉంటే మాత్రం ముడి వేసుకోమని అయితే చెప్తున్నారు. సో మనం అలానే హెయిర్ లీవ్ చేసి ఉంటే మాత్రం ముడిలా పెట్టుకోవాలి. అండ్ 6:20కి మేము లైన్లో వెళ్ళాక ఒక 10 minutes లైన్ ఏమో కదిలినట్టుంది. అండ్ వెంటనే స్టాప్ చేశారు. 6:30కి స్వామివారి నివేదన అని చెప్పని ఉంటుంది. సో 6:30 to 7 అయితే మాత్రం ఏ దర్శనాలు ఉండవంట. అది 1000 రూపీస్ టికెట్ అవనివ్వండి, సర్వదర్శనం అవనివ్వండి, 50 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం అయినా అవనివ్వండి. సో ఏ టికెట్ అయినా కూడా 6:30 to 7 o'clock అయితే స్టాప్ చేస్తారంట దర్శనాలు. సో అలానే కాసేపు మమ్మల్ని అయితే స్టాప్ చేసేసారు 7 వరకు. సో 7 తర్వాత వన్స్ దర్శనం స్టార్ట్ అయిన తర్వాత సో 7 నుంచి మాకు చాలా ఫాస్ట్గానే అయిపోయింది. ఈవెన్ దో అంత క్రౌడ్ ఉన్నా కూడా చాలా టైం పడుతుందేమో అని అనుకున్నాం. కానీ
అంత టైం అయితే పట్టలేదు. దర్శనం అయ్యి మేము ఆ ప్లేస్ అంతా ఎక్స్‌ప్లోర్ చేస్తూ అవన్నీ చూసుకుంటూ ఆల్మోస్ట్ మేము ఇంకా కార్ దగ్గరికి వచ్చేటప్పటికి 8:30 అలా అరౌండ్ అయితే అయ్యింది. సో దర్శనం అయితే చాలా త్వరగానే అయిపోయింది. ఈవెన్ దో అంత క్రౌడ్ ఉన్నా కూడా. సో వ్యూ అయితే అన్నట్టుగానే చాలా అంటే చాలా బావుంది. ఈవెన్ ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ కూడా చాలా అంటే చాలా బావుంది. ఈవెన్ నైట్ వ్యూలో అయితే ఇంకా అద్దిరిపోయింది. ఆ లైటింగ్స్ తోటి అసలు అబ్బబ్బబ్బా! అసలు ఇంకా కొలన్ దగ్గర అయితే మాత్రం చెప్పనే అవసరం లేదు. చాలా అంటే వ్యూ చాలా బాగుంది. సో ఈవెన్ ఇక్కడ మేము కూడా కొన్ని వీడియోస్ అండ్ ఫొటోస్ అయితే తీసేసుకున్నాము. ఫొటోస్ కూడా అయితే చాలా బాగా వచ్చాయి. అండ్ ఈవెన్ ఆ ప్లేస్ చాలా అంటే చాలా బాగుంది. సో కాసేపు అక్కడ కూర్చొని ఆ ప్లేస్ అంతా కాసేపు అయితే అలా ఫీల్ అవుతూ ఎంజాయ్ చేస్తూ అయితే కాసేపు కూర్చున్నాము. అండ్ తర్వాత అక్కడ ప్రసాదం తీసుకున్నాము. ఆ ప్రసాదం కూడా చాలా బాగుంది. లడ్డు అయితే టేస్ట్ కూడా చాలా బాగుంది. సో ఇంకా తర్వాత కాసేపు కూర్చొని లడ్డు తినేసి ఇంకా మేము రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. సో మా క్యాబ్ దగ్గరికి వెళ్ళేటప్పటికి కార్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ 8:30 అయితే అయిపోయింది. సో 8:30కి అయితే మేము రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. సో రిటర్న్ స్టార్ట్ అయిపోయి హైదరాబాద్ వచ్చేటప్పటికి అరౌండ్ ఇంటికైతే 10 అయినట్టుంది. సో మేము 10:00 లోపు అయితే ఇంటికి వచ్చేసాము. ఇది మా వన్ డే ట్రిప్. మీకు కనుక నచ్చినట్టయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.